నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన రేషన్ బియ్యం మాఫియాకి సంబంధించి పోర్టు వ్యవహారాలకి సంబంధించి వేసిన సిట్లో వినీత్ బ్రిజ్లాల్ సిట్ అధికారిగా సభ్యులుగా వేసిన కొంతమంది అధికారుల పేర్లు బయటికి రాకముందు ఆహా సిట్టు వచ్చేస్తుంది, ఇంకేముంది మొత్తం అంతా బయటకు వచ్చేస్తుంది, మొత్తం అంతా బయట పెట్టేస్తారు, కేసులు నమోదు చేస్తారు, ఇది ఒక సంచలనం కాబోతుంది అని ప్రచారం జరిగింది. ఒక్కసారిగా ఆ సిట్లో వేసిన డిఎస్పీలని లిస్టు చూసినప్పుడు మాత్రం ఇంకో టర్న్ తీసుకుంది చర్చ అంతా. ఆ సిట్లో వేసినటువంటి సభ్యులు గతంలో వ్యవహరించిన వ్యవహార శైలి అందుకు కారణం అనేది చెప్తూ వస్తున్నటువంటి కారణం. మరి ఎందుకు ఈ ప్రభుత్వం అటువంటి వివాదాస్పద అధికారులనే ఈ సిట్లో వేయాల్సి వచ్చింది? ఏం జరుగుతుందో లోపల? అఫ్సన్ రాయేష్ గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉన్నారు. నమస్కారం రాయేష్ గారు. ఆహా ఓహో అని విపరీతంగా చర్చ జరిగింది. సిట్ వేశారు, ఇంకేముంది, అన్నీ బయటకు వచ్చేస్తాయని. సిట్లో సభ్యుల పేర్లు రాగానే చర్చ ఇంకో టర్న్ తీసుకుంది. నేను ముందుగా ఇంట్రడక్షన్లో చెప్పినట్టు, ఎందుకు ప్రభుత్వం ఇలాంటి వాళ్ళని కొనసాగించాల్సిన పరిస్థితి వచ్చింది, లేకపోతే సిట్లో ఇలాంటి వాళ్ళని వేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? చాలా విస్తృతంగా చర్చ జరుగుతున్న ఈ సమస్యని అసలు సిసలు మూలాల్లోకి వెళ్ళి అడ్రస్ చేసే దిశగా ప్రభుత్వం వ్యవహరించట్లేదు అనేది అర్థమవుతాం. ఎందుకు అనంటే ఇవాళ గాయం ఒక దగ్గర తగిలితే మందు ఒక దగ్గర వేసినట్టుగా కనిపిస్తుంది. అంటే ప్రస్తుతం సిట్ కాన్స్టిట్యూట్ అయింది, ఒక 13 కేసులు నమోదు అయ్యాయి. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకి ఆహార భద్రత కింద ప్రజలకు పంపిణీ చేస్తున్న బియ్యం అక్రమంగా రవాణా అవుతున్నాయి అన్న అంశాన్ని సాక్షాత్తు సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదెండ్ల మనోహర్ గారే ఆయన వివిధ గోడౌన్లలో చేసిన ఆకస్మిక చెకింగ్స్ ద్వారా ఒక 55,000 టన్నుల్ని సీజ్ చేయటం, అందులో శాంపిల్స్ టెస్ట్ చేసిన తర్వాత 26,000 టన్నులు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా ప్రజలకు పంపిణీ చేయబడ్డ బియ్యమే అని చెప్పి నిర్ధారణ చేసుకోవటం, దాని మీద ఒక 13 కేసులు నమోదు చేయడం, ఇవన్నీ మనకందరికీ తెలిసిన వాస్తవాలే. కాకినాడ పోర్టు నుంచి గత 5 సంవత్సరాల్లో చాలా విస్తృతంగా ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీ చేసిన బియ్యాన్ని ఎగుమతులు చేశారు. ఇది ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంపిణీ చేయబడ్డ బియ్యమే కాకుండా తెలంగాణ, ఛత్తీస్గఢ్ నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తరలింపబడ్డాయి. కాకినాడ పోర్టు ద్వారా ఆఫ్రికా ఖండానికి 1,31,00,000 టన్నుల బియ్యం ఎగుమతులు జరిగాయి. వేరాజ్ విశాఖపట్నం పోర్టు నుంచి 38 లక్షల టన్నులు జరిగింది, గంగవరం పోర్టు నుంచి 2 లక్షల టన్నులు జరిగింది, కృష్ణపట్నం పోర్టు నుంచి 25 లక్షల టన్నులు జరిగింది. అంటే రాష్ట్రంలోని మిగిలిన 3 పోర్టుల నుంచి 65 లక్షల టన్నుల బియ్యం ఎగుమతులు జరిగితే ఒక్క కాకినాడ పోర్టు నుంచి మాత్రం 1,31,00,000 టన్నుల బియ్యం ఎగుమతులు జరిగాయి. ఇవాళ ప్రధానంగా కాకినాడ పోర్టు కేంద్రంగా ఈ ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీ చేయబడుతున్న బియ్యం ఎగుమతులు జరుగుతూ ఉన్నాయని చెప్పని చాలా విస్తృతంగా ఇది ఒక రాజకీయ ఎజెండాగా ఆరోపణలు జరుగుతూ ఉన్నాయి. రీసెంట్గా వెస్ట్ ఆఫ్రికాకి రవాణా అవుతున్న ఒక షిప్లో అక్కడ కాకినాడ కలెక్టర్ గారే స్వయంగా ఆ షిప్ను ఆపి అక్కడ శాంపిల్స్ తీసి అందులో 640 టన్నులు రేషన్ బియ్యం ఉన్నాయని చెప్పి నిర్ధారణ చేసుకోవటం, తర్వాత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ షిప్పులో ఉన్న బియ్యాన్ని శాంపిల్స్ని నిర్ధారణ చేసుకున్నది మనందరం చూసాం. వీటన్నిటి మీద ఒక సమగ్ర విచారం జరగాలి అని చెప్పని వినీత్ బ్రిజ్లాల్ గారి నేతృత్వంలో ఒక సిట్ కాన్స్టిట్యూట్ చేశారు. అంతవరకు ప్రజలు కూడా స్వాగతిస్తూ ఉన్నారు, ఈ మూలాల్లోకి వెళ్ళాలి, విచారం జరగాలి అని చెప్పని. కానీ ఇక్కడ జరిగింది ఏంటి అంటే ఆ సిట్టులో నియామకం చేపట్టబడ్డ మిగిలిన 4 అధికారులు, 4 డిఎస్పీ స్థాయి అధికారులని ఈ బ్రిజ్లాల్ గారికి సహాయకులుగా నియమించారు. వాళ్ళకి పూర్తి అధికారాలు కట్టబెట్టారు. రాష్ట్రంలో ఏ డిపార్ట్మెంట్ నుంచి అయినా సరే సమాచారం సేకరించే అధికారం వాళ్ళకి కట్టబెట్టారు. అలాగే వాళ్ళు సమన్ చేస్తే ఏ అధికారైనా వాళ్ళ ముందు హాజరు కావాలని చెప్పనే అవకాశం కూడా ఆ సిట్కి అధికారం కల్పించడం జరిగింది. అయితే ఇక్కడ ఈ 4 డిఎస్పీల నేపథ్యం ఒకసారి చూసుకుంటే అందులో 3 డిఎస్పీలు ప్రధానంగా అశోక్ వర్ధన్ రెడ్డి గారు, అలాగే బాలసుందర్రావు గారు, గోవిందరావు గారు. ఈ 3 డిఎస్పీలు అశోక్ వర్ధన్ రెడ్డి గారు వైవి సుబ్బారెడ్డి గారికి
అనుంగ అనుయాయుడు, ఆయన మాట శిరోధార్యంగా అమలుపరిచిన నేపథ్యం ఆయనకు ఉంది. ఎన్నికలకు ముందు ఆయన్ని పట్టుబట్టి ఒంగోలులో వైవి సుబ్బారెడ్డి గారు పోస్ట్ చేయించుకుంటే దానికి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అభ్యంతరం వ్యక్తం చేస్తే అప్పటికప్పుడు దర్శికి ఆయన్ని పోస్టింగ్ చేయించారు. దర్శి ఎన్నిక ఫలితం తారుమారు అవ్వటానికి ఈ అశోక్ వర్ధన్ రెడ్డి గారే కారకుడు అని చెప్పని తెలుగుదేశం శ్రేణుల నుంచి చాలా ఆరోపణలు ఉన్నాయి. ఆయన కరుడుగట్టిన వైసీపీ భావజాలంతో పనిచేశారు, వైసీపీ వారికి అనుకూలంగా ఎన్నికల్లో వ్యవహరించారు అని చెప్పని. ఈ నేపథ్యంలోనే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన్ని వీఆర్లో పెట్టడం జరిగింది. ఆ తర్వాత మార్కాపురంలో డిఎస్పీగా పదవి బాధ్యతలు చేపట్టిన సుందర్రావు గారు, ఆయన కూడా వైసీపీ వారికి అనుకూలంగా వ్యవహరించారు అని చెప్పిన ఆరోపణలు ఉన్నాయి. ఆయన్ని కూడా వీఆర్లో ఉంచారు. అంటే ప్రజలు కట్టిన పన్ను నుంచి జీతం తీసుకుంటున్న పోలీస్ అధికారులు ప్రభుత్వోద్యోగులుగా కాకుండా అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ అనుయాయులుగా వ్యవహరించారు. వైసీపీ పార్టీ వారి ఎన్నికల ఎజెండా అమలు చేయడంలో భాగంగా వీళ్ళు ప్రత్యర్థులుగా ఉన్న తెలుగుదేశం నాయకుల్ని వేధింపులకు గురి చేశారు. ఎన్నికలలో వైసీపీకి అనుకూలమైన వ్యవహార శైలి కనపరిచారని చెప్పని ఆరోపణల నేపథ్యంలో వీఆర్లో పెట్టడం జరిగింది. అలాగే బొత్స సత్యనారాయణ గారు, అలాగే ఆయన మేనలుడు చిన్ని అంటారు, మజ్జి శ్రీనివాసరావు, ప్రస్తుతం విజయనగరం జెడ్పీ చైర్మన్గా ఉన్నారు. వాళ్ళిద్దరూ పట్టుబట్టి విజయనగరంలో పోస్టింగ్ చేయించుకున్న గోవిందరావు గారు, ఆయన కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీఆర్లో ఉన్నారు. ఇప్పుడు ఈ సిట్లో ఈ ముగ్గురు అధికారులని నియామకం చేశారు. అంటే నియామకం చేపట్టబడ్డ నలుగురు అధికారులు ఈ ముగ్గురు వైసీపీకి అనుకూలురు అని చెప్పని ఆరోపణల నేపథ్యంలో వాళ్ళని ఇన్ని రోజుల నుంచి ఏ డ్యూటీ లేకుండా డీజీపీ ఆఫీస్కి అటాచ్ చేసి వీఆర్లో ఉన్నారు. అటువంటి వాళ్ళని ఇప్పుడు ఈ సిట్లో కాన్స్టిట్యూట్ చేయడం ద్వారా ఏ విధమైన సంకేతం ఇస్తూ ఉన్నారు? ఒక పక్క ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటా ఉంది వైసీపీ నాయకుల ద్వారా జరిగిన ఒక నెక్సస్లో ఈ ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీ చేయబడ్డ బియ్యం ఎగుమతులు జరిగాయని చెప్పని ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో కాకినాడ పోర్టు నుంచి ఈ ఎగుమతులు ప్రక్రియ మొత్తం కూడా జరుగుతుంది అని చెప్పని ఆరోపణలు వస్తూ ఉన్నాయి. మరి అటువంటప్పుడు వైసీపీ వారికి అనుకూలురు అని చెప్పని నిన్నటి వరకు ఆరోపణలు ఎదుర్కొని వీఆర్లో ఉంచబడ్డ అధికారులనే ఇప్పుడు ఆ సిట్లో కాన్స్టిట్యూట్ చేయడం ద్వారా పారదర్శకమైన విచారణ జరగడానికి ఏ స్థాయిలో ఆస్కారం ఉంటుంది అని చెప్పని కూడా తెలుగుదేశం శ్రేణుల నుంచి అభ్యంతరం వ్యక్తం అవుతూ ఉంది. అంటే ఇక్కడ పర్యవేక్షణ లోపమా, సమాచార లోపమా, ఏ లోపంతో ఇటువంటి అధికారులను ఎంపిక చేశారు? ఇవాళ ఇంకేమన్నా లాబింగ్ నడిచిందని కూడా వస్తుంది కదా అనుమానం. ఇవాళ దానికి డీజీపీ గారి నుంచి వచ్చే సమర్థింపు ఏంటి అంటే, మాకు స్టాఫ్ కొరత ఉన్నారు, అందుబాటులో ఉన్న అంటే ప్రస్తుతం ఏ డ్యూటీ లేకుండా ఉన్న వాళ్ళని వినియోగించుకోవాలి కదా అని చెప్పని. ఇక్కడ వాళ్ళ వైఖరిలో మారిందా? వాళ్ళ వైఖరాన్ని మార్చుకున్నారా? మేము డ్యూటీకి కట్టుబడి ఉంటాము, మేము ఒంటి మీద వేసుకున్న యూనిఫామ్కి విలువిచ్చి మేము పనిచేస్తామని చెప్పనే కమిట్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చిందా? అది మొట్టమొదటి వివరణ ఇవ్వాల్సిన అవసరం. ఇన్ని రోజుల నుంచి వాళ్ళకి డ్యూటీ లేకుండా ఎందుకు కట్టి పెట్టారు? ఇప్పుడు ఇంత కీలకమైన సందర్భంలో, ఇంత కీలకమైన ఆరోపణలు ప్రత్యారోపణలు నడుస్తూ ఉన్న సందర్భంలో, ఇంత కీలకమైన కేసుకు సంబంధించిన విచారణలో వాళ్ళని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు? ఇవాళ డ్యూటీకి కట్టుబడి, రూల్ ఆఫ్ లా కట్టుబడి, బిజినెస్ రూల్స్ని అతిక్రమించకుండా అంటే చట్టానికి బద్దులై పనిచేసే అధికారులు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళకి ఆ విధులు కేటాయించవచ్చు కదా. ఇప్పుడు ఇటువంటి వాళ్ళకి ఆ విధులు కేటాయించడం ద్వారా ఓహో ప్రభుత్వం కూడా ఏదో తూతూ మంత్రపు విచారణ జరుపుతుందా? ఎందుకంటే ఇక్కడ నేను ఇందాకే చెప్పినట్టుగా, అసలు నా ఇంట్రడక్షన్లో చెప్పినట్టుగా అసలు మూలాల్లోకి వెళ్ళి ఇప్పటికీ విచారణ అంటే అసలు మూలాలను అడ్రస్ చేసే దిశగా ప్రభుత్వ పరంగా కూడా చర్యలు తీసుకున్నట్టు అనిపిట్లా. ఎందుకనంటే ఇవాళ కాకినాడ పోర్టు నుంచి జరుగుతున్న ఎగుమతుల గురించి మాట్లాడుకుంటున్నారు, కానీ అసలు ఈ బియ్యం అక్రమ రవాణాకి ఉన్న బేసిక్ సోర్స్ ఏంటి? ఇవాళ ప్రజా పంపిణీ వ్యవస్థ నుంచి తీసుకుంటున్న కార్డుదారుడు అమ్మితే కదా ఇంకొకళ్ళకి చేయమారేది. ఎందుకు అమ్ముతున్నారు వాళ్ళు? ఇవాళ అసలు ఆ సమస్యని అడ్రస్ చేస్తే ఇవాళ 43.5 రూపాయలు ఖర్చు పెట్టి ఉచితంగా ఒక కుటుంబానికి అందిస్తున్న బియ్యాన్ని ఆ కుటుంబం మాకు అక్కర్లేదు అని చెప్పని 10 రూపాయలకు అమ్మేసుకొని బయట ఓపెన్ మార్కెట్లో 40-50 రూపాయలు పెట్టి వాళ్ళు ఎందుకు కొనుక్కొచ్చుకుంటున్నారు? అంటే ఇవాళ వాళ్ళ ఇళ్లలో తినటానికి అనువుగా ఉన్న బియ్యం పంపిణీ చేస్తే వాళ్ళు అమ్మరు కదా.
రైట్. అది అది వేరే చర్చ. అంటే మూలాల్లోకి వెళితే మీరు చెప్పేది అంటే అసలు సమస్య మూలాల్లోకి మూలాల్లోకి వెళ్ళి అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. ఉమ్, ఇవాళ ఆ విధమైన మాకు అక్కర్లేని బియ్యం కాబట్టే వాళ్ళు ఈ ఈ వ్యవస్థ మొత్తం పెంచి పోషింపబడతా ఉంది. ఉమ్, ఇక్కడ అసలు వినియోగదారుడు ఇంట్లో వినియోగించుకునే బియ్యాన్నే గనక పంపిణీ చేస్తే ఇక్కడ ఏమర్థమవుతుంది మనకి? కాకినాడ పోర్టు కానీ, విశాఖపట్నం పోర్టు కానీ, గంగవరం కానీ, కృష్ణపట్నం పోర్టు నుంచి గత 4 సంవత్సరాల కాలంలో 1,96,00,000 టన్నుల బియ్యం ఎగుమతులు జరిగినట్టుగా నిర్ధారణ అవుతా ఉంది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఈ 4 సంవత్సరాల పంపిణీ చేయబడ్డది 96 లక్షల టన్నులే. ఈ 96 లక్షల టన్నులకి గాను మొత్తంగా ఈ మాఫియాకి అమ్మకం జరగల. కొంతమంది ఇళ్లలో వినియోగించుకుంటా ఉన్నారు. అవును. అంటే ఈ 96 లక్షల టన్నులు ఒక 70 లక్షల టన్నులు 75 లక్షల టన్నులు ఎగుమతి అయ్యాయి అనుకుందాం. మిగిలిన కోటి టన్నుల పైగా ఓపెన్ మార్కెట్ నుంచి ప్రొక్యూర్ అయినాయిగా. అవును. ఓవరాల్గా ఇన్ని లక్షల టన్నులకు సంబంధించి అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ ఉందనేది అర్థమవుతా ఉంది కదా. అవును. ఇవాళ ఈ ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీ చేయబడుతూ ప్రజలు వాటిని ఈ ఆహారంగా వినియోగించుకున్నప్పుడు మొత్తంగా ప్రభుత్వమే ఎక్స్పోర్ట్ చేసేసేయండి వాటిని. ఇవాళ 43.5 రూపాయలు మీరు క్రాస్ సబ్సిడీ భరిస్తూ ఉన్నారు. అది డైరెక్ట్గా క్యాష్ బెనిఫిట్ ఇచ్చేయండి. వాళ్ళకి నచ్చిన బియ్యం వాళ్ళు కొనుక్కుంటారు ఓపెన్ మార్కెట్లో. అసలు ఈ నెక్సెస్కి ఆస్కారం ఉండదు కదా. ఉమ్. అంటే ఇప్పుడు సిట్ ఆ విషయం మీదకి ఏమి వెళ్ళదు కదా, ఇంకా ఆ మూలాల్లోకి అంటే ఇక్కడ 2 విషయాలు. సిట్టు ద్వారా జరుగుతున్న విచారణ కూడా ఇటువంటి అధికారులను ఆ సిట్లో నియామకం చేపట్టడం ద్వారా, ఆ నియమించడం ద్వారా అటువంటి వాళ్ళ ద్వారా జరిగే విచారణ పట్ల పెద్దగా నమ్మకాలు ఉండట్ల ప్రజలకి. అదేలేండి. అంటే ఎవరు ఆదేశాలతోటో ఈ ఇష్యూ మొత్తం డైల్యూట్ చేయబడుతుంది. ఒక కంటి తుడుపు విచారణ జరుగుతున్నట్టుగా ప్రజలు భావించే పరిస్థితులు ఉత్పన్నమవుతూ ఉన్నాయి. లేదు ఇప్పుడు ఆ విచారణాధికారులను మారిస్తే కొంత చిత్తశుద్ధితో ప్రదర్శిస్తున్నట్టుగా మనం కూడా భావించడానికి ఆస్కారం ఉంటుంది. లేదు అని అంటే టెయింటెడ్ ఆఫీసర్స్ అని చెప్పని ఎవరినైతే విధులకు దూరం చేశారో వాళ్ళకే కీలకమైన బాధ్యతలు అప్పచెప్పడం ద్వారా సరైన సంకేతం ప్రభుత్వం పంపించలేదనేది వాస్తవం. చూద్దాం, మీరు అన్నట్టు వెనక్కి తీసుకుంటారా, మారుస్తారా, వీళ్ళనే కొనసాగించి ప్రజల్లో ఇంకా వాటిని ఇంకా అట్టే పదిలం చేస్తారా చూద్దాం. థ్యాంక్ యూ.